नमः ओम क्रोधाय नमः नमः ओम महाकांताय नमः ओम महावक्त्राय नमः ओम गणाय नमः ओम गणरूषाय नमः ओम महायुगाय दाని మూటి మీద చక్కెర పోసి ఒలిసిన చోట చక్కెర పోసి గణపతికి నివేదయామి ప్రాణాయ స్వాహ చేత్తోనిలా గణపతికి ఆరాధించండి. గౌరీ స్మరణ చేసుకోండి. రెండిత్తులు పునః ఆచరించండి. మంత్రం చదువుతున్నా అసుమేదే పునః చక్షు ప్రాశక్తిం ఓం కీలకం అంగుష్టాభ్యామానికాభ్యామవరుష్టాభ్రంతాకి శిరసే స్వాహ గౌరవంతాకి సీతాయ వదక అస్త్రాయ భటః చేతు మీద జరుపుకోండి. కళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యామి అస్తయోః అర్ఘ్యం సమర్పయామి భూతకమలే చేతులు జోడించి శ్రీమాత్రే నమః అనే నామసరాతీయతో నిదహతి వేదః సమపరిషది దుర్గాని విశ్వానాదేవ సనామి దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే నవ్యోస్మాన్ స్వస్తిభిరతి దుర్గాని వీష్ణయాయ యశం యోః దుర్గాని నో జాతవేద సింధుం ధనాదురితాదగ్నిః అగ్నియగ్రమగర్వం కాధ్యాయనాయ విద్మహే కన్యకుమారుని జల్లండి. శుద్ధోదక స్నానం సమర్పయామి. జగదంబ తుడుచుకొని అమ్మవారి మీద పసుపు కుంకుమ వేసుకుంటూ నొసలికి తాళి సౌభాగ్య ద్రవ్యం సమర్పయామి. చిన్న పుష్పం పెట్టండి. ఇప్పుడు అమ్మవారికి మనము మంచి భక్తి శ్రద్ధలతో కుంకుమ అగరబత్తులు కలెక్ట్ చేయాలి. వస్తాయి ఇక్కడికే. మీకు ఇప్పుడు కుంకుమ అందరి కుంకుమ నమః లోకమాతారాయ నమః సప్తమాతృకాయ నమః గణేశజననే నమః జగదంబాయ నమః ఓం సత్యాయ ఆద్యే నమః ఓం నమః ఓం మహసే నమః ఓంకారిణే నమః దుర్వినే నమః ఓం అనంతాయ నమః. మముగన్న తల్లి ఎన్నాళ్ళకెన్నాళ్ళ కరుణించే మల్లి మాల మెడలోన మల్లెల కుసుమ కోటి దీపాలు ఆమె మోముల వెనిగే కోటి దీపాలు ఆ తల్లి నిండు ముత్తైదుగా దీవించగంటిని కలలో కరుణించి వెన్నెల్లు కురిపిల్చు అమ్మా వెన్నెల్లు కురిపిల్చంటిని కలలోన తల్లి బాగున్నదో పముని కలలోన తల్లిని కనుగొంటిని काली जन्म मरणाचे वाडी हारी पडलो आता तविले मखिरी शोभे नव हनुमनी सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्रयंबके गौरी నారాయణీ నమోస్తుతే. ఆ గౌరీపుత్రుడైన ఆ మహాగణపతి విఘ్నేశ్వరుని ఆలయంలో ఆ గౌరమ్మ తల్లికి అనగా ఆ విఘ్నేశ్వరుని యొక్క మాతకి అమ్మకి కుంకుమార్చన గౌరీ కుంకుమార్చన ఈరోజు గణపతి నవరాత్రుల గణపతి బ్రహ్మోత్సవాల భాగంగా ఈరోజు మహాగణపతి దేవాలయంలో కమిటీ ఆధ్వర్యంలో ఈ కుంకుమార్చని నిర్వహించాము. మహిళలు చాలా పెద్ద ఎత్తున ఈ కుంకుమార్చనలో పాల్గొనడం జరిగింది. కుంకుమార్చన మరి ఎందుకు చేయాలి? మహిళలకు సౌభాగ్యము, సంతాన ప్రాప్తి, సిరి సంపదలను పొందడానికి మహిళలు ఈ కుంకుమార్చనని చేస్తూ ఉంటారు. మహాగణపతి దేవాలయంలో కూడా ఈరోజు సామూహికంగా మహిళలచే కుంకుమార్చనని నిర్వహించడం జరిగింది.